ప్రాసెస్ మేనేజ్మెంట్ చేయడానికి కొన్ని కమాండ్స్ చూద్దాం, అది కూడా లైనక్స్లో. సో ఫస్ట్ మనం యూజ్ చేసేవి ఏంటంటే సేమ్ మనం నిన్న కొన్ని వాడినాము వాటిలాగానే ఇవి కూడా సేమ్ అట్లనే ఉంటాయి, కాకపోతే జర్ర ఫరక్ ఉంటుంది అంతే. ఎస్ అంటే ఏంటంటే కరెంట్ ఏ షెల్ అయితే ఉందో, కరెంట్ ఏ సెషన్ అయితే ప్రాసెస్ అవుతుందో దాన్ని చూపిస్తాం అన్నమాట. పిఎస్ హైఫన్ ఈ ఏం చూపిస్తుంది అంటే ఇదంతా ఏం చూపిస్తుంది అంటే ఇప్పుడు అన్ని రన్ అయ్యే ప్రతి ఒక్క ప్రోగ్రెస్ని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం రన్ అవ్వట్లేదు కాబట్టి అన్ని జీరో చూపిస్తుంది. అదే పిఎస్ హైఫన్ ఈఎఫ్ అంటే మొత్తం ఫుల్ ఫామ్లో వాటి అన్ని ఈఐడి ఇంకా పీపీఐడి ఐడీస్తో సహా అన్నీ ఫుల్ ఫామ్లో చూపిస్తుంది. ఇంకా టాప్ అని ఎందుకు వాడతామంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇంటరాక్టివ్ డిస్ప్లే అనే ఒక కొత్త డిస్ప్లేని చూపిస్తుంది. అంటే ఏమేమి యావరేజ్ రన్ ఉంటాయో ఇంకా ప్రతి ఒక్కటి బ్యాక్ హ్యాండ్లో ఏమేమి అవుతుందో మొత్తం చూపిస్తుంది అనమాట. ఇది ఒక కొత్త పేజ్కి తీసుకుపోయి చూపిస్తుంది. మనం ఇది క్విట్ చేయాలనుకుంటే క్యూ అని అవుతుంది అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే టాప్ హైఫన్ అంటే ఇదేం చేస్తుంది అంటే ఓన్లీ స్నేహ అనే యూజర్కి మాత్రమే ఈ ప్రాసెస్ని చూపిస్తుంది. సో దీన్ని కూడా క్విట్ చేయడానికి క్యూ అన్నట్టుగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వి యూజ్ హెచ్ టాప్. ఇది దేనికి అంటే ఇది ఒక ఇంటరాక్టివ్ కలర్ఫుల్ ప్రాసెస్ని మానిటర్ చేయడానికి, ఇది కూడా ఇంకా టాస్క్స్ రన్నింగ్ లోడ్ యావరేజ్ ఇవన్నీ చూస్తామన్నమాట. ఇవన్నీ ఇట్లా వెనకాల ప్రాసెస్ ఎట్లయితుందో ఇవన్నీ చూడడానికి దానికి మనం ఈ కమాండ్స్ అన్నీ వాడతామన్నమాట.